హాస్పిటల్స్ రంగంలోకి అడుగుపెడుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ పవర్ ట్రక్స్ కొట్టే లక్షల్లో సబ్సిడీ అంటూ కేంద్రం బంపర్ ఆఫర్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త బ్యాంకులకు లైసెన్స్ ఇచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. పర్యాటకం, చదువు, పని కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ దరఖాస్తుదారులు 2026 నుంచి ఎక్కువ వీసా ఖర్చులను ఎదుర్కొనున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ కింద నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు $250 కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకురావడమే దీనికి కారణం. ప్రత్యర్థి దేశాలను బెదిరించేందుకు అమెరికా చేపట్టే ఆర్థిక చర్యలే వాటిని డాలర్ ప్రత్యామ్నాయం వైపు నెడుతున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. ముఖ్యంగా అంతర్జాతీయ పేమెంట్స్ వ్యవస్థ స్విఫ్ట్ ను ఉపయోగించకుండా నిషేధానికి గురైన రష్యా, ఇరాన్, వెనిజులా దేశాలు డాలర్స్ తో చెల్లింపుల స్వీకరణను నిలిపివేసేలా చేసిందని వెల్లడించింది. టాప్ 10 సెమీ కండక్టర్ కంపెనీల జాబితాలో ఇంటెల్ లేదని ఈ సంస్థ సీఈఓ లిప్టాన్ అంగీకరించారు. సెమీ కండక్టర్ల రంగంలో తమ కంపెనీ రాణించలేకపోవడానికి గల కారణాలు విశ్లేషించారు. ఏఐ చిప్ల రూపకల్పనలో ఎన్విడియా బలంగా రాణిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి విస్తరిస్తున్నారు. తొలుత ముంబై, అహ్మదాబాద్లలో 1000 పడకల హాస్పిటల్స్ నిర్మించనున్నారు. 60,000 కోట్లతో అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ కింద ఈ హాస్పిటల్స్ రానున్నాయి. మనిషి శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తాయో కనుగొనే ప్రక్రియను స్పీడప్ చేసే ఏ వ్యవస్థ బయో ఇమ్యూన్ మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. సాధారణ పద్ధతుల్లో ఈ అధ్యయనానికి ఏళ్ల సమయం పడుతుంది, కానీ ఏఐతో కొన్ని గంటల్లోనే అధ్యయనం చేయొచ్చన్నారు. విద్యుత్ ట్రక్ కొనుగోలు చేసే వారికి 9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే తొలి పథకాన్ని కేంద్రం ఆవిష్కరించింది. విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పీఎం ఈ డ్రైవ్ పథకానికి 10,900 కోట్ల కేటాయింపులుండగా అందులో 500 కోట్లు విద్యుత్ ట్రక్కుల విభాగానికి అందించనున్నారు. తన ప్లాట్ఫామ్ పై పనిచేస్తున్న ఆహార డెలివరీ సంస్థల కోసం 100 నుంచి 150 కోట్ల ప్రోత్సాహక నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మద్దతు ఉన్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే విధి విధానాలు రూపొందించనుంది కేంద్ర ప్రభుత్వం. డిమార్ట్ బ్రాండ్ పై సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ జూన్ త్రైమాసికంలో 772.81 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 14,069 కోట్ల నుంచి 16,359 కోట్లకు పెరిగింది. దశాబ్ద కాలం తర్వాత ఆర్బీఐ మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యాంకింగ్ రంగ విస్తరణపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1% ప్రయాణికులు పెరిగారు.